మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హనుమాన్ దీక్షాదారుల ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 40 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు బుధవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద ఇరుముడి కార్యక్రమం చేశారు. యాదగౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో భక్తి గీతాలు, భజన కీర్తనలతో ఇరుముడు కట్టుకుని పట్టణంలో శోభాయాత్ర చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంచుకోవాలని గురుస్వామి యాదగౌడ్ తెలిపారు. ప్రతి సంవత్సరం హనుమాన్ దీక్ష చేపడుతున్నామని, ప్రతి సంవత్సరం స్వాముల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇరుముడు కట్టుకుని కొండగట్టు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో యాదగౌడ్, సురేష్ గౌడ్, గురుస్వామితో పాటు హనుమాన్ దీక్షదారులు పాల్గొన్నారు. జై హనుమాన్. ఈరోజు హనుమాన్ దీక్ష విరమణ చేయడంలో భాగంగా వెల్దుర్తి గ్రామంలో హనుమాన్ దీక్ష భక్తులు ఇరుముడు కట్టుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. పరిస్థితులు ఏంటంటే, మనం హిందువులం, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం చేయవలసి వస్తుంది. మేము హిందువులము అని గర్వించడానికి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టి ఆ భగవంతుని ధ్యానంలో మన మనసు లీనం చేస్తే ఆ భగవంతుడు మన కరుణించి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన గ్రామాన్ని, మన పిల్లలను కూడా సుభిక్షంగా కాపాడుతాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ సుమారు 20 మంది స్వాములు ఉన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే పెంచుతూ పోవాలని, తగ్గించే ప్రయత్నం చేయకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ ఇరుముడి కార్యక్రమాన్ని ఊరేగింపుగా తీస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క మనవి, ప్రతి సంవత్సరము ఘనంగా ఇలాంటి హనుమాన్ జయంతి కార్యక్రమాలు కానీ, మన యొక్క ఊర్ల పల్లెటూళ్ళలో గ్రామ దేవతల పూజలు కానీ నిర్వహించుకొని అతి ఘనంగా మేమున్నాం, భారతీయులం, హిందువులం అని గర్వించే విధంగా చేయాలని కోరుకుంటూ నా యొక్క చిన్న ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను.